కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. పోలియో నివారణపై పట్టణంలో అవగాహన ర్యాలీ, పాల్గొన్న పలువురు ప్రముఖులు. సమస్యలతో సతమతం. స్థానిక బెంగళూరు నగర్ బీసీ వసతి గృహంలో సమస్యలతో సతమతమవుతున్న విద్యార్థులు. జాతీయ ఓటర్ల దినోత్సవంగా ఈ నెల 18న విద్యార్థులకు నియోజకవర్గ స్థాయి వక్తృత్వ పోటీలు. తహసీల్దార్ సాంబశివరావు వెల్లడి. కరువు మండలాలలో ఉపాధి హామీ పనులను కల్పించాలి, పేద ప్రజలను ఆదుకోవాలి. ఆర్డీఓను కలిసి వినతిపత్రం అందజేసిన దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి. కావలి రూరల్ మండలం మందరపాడు మండల ప్రజా పరిషత్ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుని ప్రమాదభరితంగా ఉంది. పాఠశాల స్లాబ్ నుండి పెచ్చులు ఊడి పట్టు ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల భవనం పూర్తిగా పగుళ్లిచ్చి ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని అటు విద్యార్థులు ఇటు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రమాదం జరగక ముందే నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు కోరుతున్నారు. सीडीएन మేడం లోకల్ ఛానల్ అన్ని బోల్ట్ పోయేసి మీరు లాగడం చేయడం చేయలేక రెండు రూములు ఉంటే వేసుకొని ఎక్కడెక్కడ తీయకుండా ఉంటాయి. మేము ఇప్పుడు వరండాలు వేసుకోవడము లాక్కోవడము అంటే మాకు ఇబ్బంది అయిపోతాం. టైం అంతా పిల్లలు సగం వేస్ట్. ఇవి కూడా పోతాయి. తలుపులు కొట్టేస్తున్నారు, తన్నేస్తా ఉంటారు. అదిగా తలుపు తన్ని వేస్తా ఉన్నారు. లోపల డోర్ ఓపెన్ చేస్తున్నా ఓపెన్ ఇక్కడ లేదు మేడం, మీ దగ్గర లేదు. జాతీయ పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఏరియా వైద్యశాల నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని పొట్టి శ్రీరాముల విగ్రహం సెంటర్కు చేరుకుని అక్కడి నుంచి మరలా ఆర్టీసీ కూడలి వరకు సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ మోహన్ రావు హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలియో కార్యక్రమంపై నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో వైద్యులు కోటేశ్వరరావు, వెంకటరమణ, రోటరీ క్లబ్ సభ్యులు అయ్యల్ రెడ్డి, టీడీపీ నాయకులు గ్రంథి యానాశెట్టి, గంగినేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పోలియో రహిత సమాజాన్ని స్థాపించడం కోసం జాతీయ పల్స్ పోలియో పథకాన్ని ఈరోజు ర్యాలీ ద్వారా ప్రజలకు తెలియపరిచి రేపు విజయవంతం చేయడానికి మా వంతు సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేపు పల్స్ పోలియో కార్యక్రమం మళ్ళీ జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం స్టార్ట్ కాబోతా ఉంది. అయితే ఈరోజు ర్యాలీగా ఇచ్చేస్తా ఉన్నాము. నియర్లీ 20,000 చిల్లర హౌసెస్ ఉన్నాయి. 10,579 మంది ఎస్టిమేటెడ్ చిల్లరకి రేపు పల్స్ పోలియో చుక్కలు వేయటానికి మేమంతా ఇచ్చేసాము. దీంట్లో భాగంగా మేము అందరినీ పొలిటికల్ గా కార్పొరేటర్స్ ని, అఫీషియల్స్ ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ఇచ్చేస్తున్నాం. మాకు ముఖ్యంగా చేయూతనిస్తుంది రోటరీ క్లబ్ కావలి, నెంబర్ 2 కాలేజీ అయ్యల్ రెడ్డి గారు, మామూలుగా సాయి కాలేజీ, తర్వాత శ్రీ సాయి కాలేజీ, తర్వాత డిబిఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం జరిగిపోతా ఉన్నాము. పల్స్ పోలియోని ఈరోజు పావల్ పట్టణంలో దాదాపు 10,579 మందికి పోలియో డ్రాప్స్ చేయాలనేది సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన డిఎస్పీ గారు శ్రీ మోహన్ రావు గారు, అలాగే ఇతర పెద్దలు ముఖ్యంగా అయ్యలరెడ్డి గారు, అలాగే మల్లికార్జున రెడ్డి గారు, మిత్రులు మన వీరాస్వామి గారు, ఇంకా అదర్స్ అందరూ వచ్చున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని 100% అచీవ్ కావాలని నేను మనసారా కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిద్ధంగా అందరినీ కోరుతున్నాను. పట్టణంలోని రామూర్తిపేటలో చెత్తా చెదారాలు రోడ్లపైనే దర్శనమిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు రోడ్లపైనే ఉండటంతో ఈ మార్గం గుండా వెళ్లాలంటే అటు పాదచారులు ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. నగర్లో మంచినీటి బోరు శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా ఉంది. దీంతో స్థానిక ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. బోరు మొత్తం తుప్పుపట్టి పగుళ్లెచ్చి అధ్వానంగా ఉంది. బోరు మరమ్మతులకు గురై కాలాలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బోరుకు మరమ్మతులు చేయించాలని వారు కోరుతున్నారు. పట్టణంలోని బెంగారావు నగర్ బీసీ బాలుర వసతి గృహంలో వసతులు సక్రమంగా లేకపోవడంతో హాస్టల్ విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. సుమారు 120 మంది ఉన్న జనాభాకు కేవలం 3 మరుగుదొడ్లే ఉపయోగిస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని పలువురు విద్యార్థులు అంటున్నారు. అధికారులు స్పందించి వసతి గృహంలో సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కోఆపరేటివ్ కాలనీలో ఉన్న శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో నియోజకవర్గ స్థాయిలో వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ సాంబశివరావు తెలియజేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రేపు మన కావలిపట్నంలోని శ్రీ సాయి డిగ్రీ కాలేజీలో జూనియర్ సీనియర్ లెవెల్లో వక్తృత్వ మరియు క్విజ్ పోటీ నిర్వహించబడతాయి. ఇంటర్మీడియట్ లోపల వాళ్ళందరూ జూనియర్ కేటగిరీ గాను, ఇంటర్మీడియట్ పై అంటే డిగ్రీ బీటెక్ విద్యార్థులందరూ సీనియర్ కేటగిరీ గాను పరిగణించబడుతుంది. జూనియర్ విభాగానికి భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర అనే అంశం మీద, సీనియర్ విభాగానికి భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ధిలో విద్యా సంస్థల పాత్ర, ఈ 2 అంశాల మీద వక్తృత్వ పోటీలు నిర్వహించబడతాయి. అదేవిధంగా అందరికీ కలిపి క్విజ్ పోటీలు కూడా నిర్వహించబడతాయి. రేపు అనేది మనకి కావలిపట్నంలో కావలి నియోజకవర్గ స్థాయిలో సాయి డిగ్రీ కాలేజీలో నిర్వహించబడతాయి ఉదయం 10 గంటలకి. కాబట్టి కావలిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుచున్నాము. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలిచిన వారికి
రేపు 23వ తేదీన నెల్లూరులో జిల్లా స్థాయి పోటీల్లో వీళ్ళు పాల్గొనడానికి అవకాశం కలదు. అదేవిధంగా జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను ఇచ్చిన విద్యార్థులందరూ జనవరి 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమాలకు వీళ్ళు ఆహ్వానించబడతారు. అక్కడ కూడా మంచి ప్రతిభ కనపరిచినట్టయితే రాష్ట్ర గవర్నర్ గారి చేతి వీరికి ప్రతిభా పురస్కారాన్ని అందజేయబడతాయి. అదేవిధంగా మన కావల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు ఎవరైతే వచ్చారో సదరు విద్యార్థులు కూడా జనవరి 25వ తేదీన మన కావలపట్నం నిర్వహించేటటువంటి జాతీయ ఓటర్ల దినోత్సవం చేత ముఖ్య అతిథుల చేత వీళ్ళందరికీ బహుమతులు మరియు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క సర్టిఫికేట్స్ కూడా మంజూరు చేయబడతాయి. కాబట్టి కావల్లోని విద్యార్థులందరూ ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. కంప్యూటర్లో గేమ్స్ చూపిస్తానంటూ మాయమాటలు చెప్పి చిన్నారిపై ఓ బాలుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన స్థానిక కొత్త మసీదు ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు. స్థానిక కొత్త మసీదు సెంటర్లో నివాసం ఉంటున్న ఓ బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. ఇంటి పక్కనే ఉంటున్న ఆ బాలిక బాలుడి ఇంటికి అప్పుడప్పుడు వెళ్తుంటుంది. ఈ క్రమంలో కంప్యూటర్లో గేమ్స్ ను చూపిస్తూ గత కొంతకాలంగా బాలికపై బాలుడు లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇటీవల చిన్నారికి కడుపు నొప్పి తీవ్రంగా ఉండటంతో వైద్యుల వద్దకు తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. దీంతో బాధితుల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు 1వ పట్టణ ఎస్ఐ నాగార్జున తెలిపారు. ఆరు సంవత్సరాలు ఒక పాపని 15 సంవత్సరాలు వయసు గల 10వ తరగతి చదివే ఒక అబ్బాయి పాపని ఇంటికి తీసుకెళ్ళడం, ఇంటి ఎదురుగా ఉండే పాప ఇంటికి తీసుకెళ్ళేది గేమ్స్, కంప్యూటర్లో గేమ్స్ చూపిస్తానని చెప్పేసి మా మాటలు చెప్పి అమ్మాయి లైంగికంగా వేధించడం విధంగా చేస్తుండేసరికి ఈ విషయం అమ్మాయి చిన్న పాప వాళ్ళ అమ్మకి చెప్పి వాళ్ళ అమ్మ ద్వారా వాళ్ళ ఫాదర్కి తెలిసి అమ్మాయి పాపకి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. గత 2 నెలల నుంచి అమ్మాయి కడుపులు నొప్పి ఇక్కడ బాధపడతామనేసరికి హాస్పిటల్లో చూపించారంట. చూపించిన తగ్గడం లేదు. ఇందాక మా అమ్మాయి వేరే మాటల్లో ఈ విధంగా చెప్పడం వల్ల వాళ్ళ అమ్మ ఆ విషయం తెలిసి భర్త ద్వారా కంప్లైంట్ ఇప్పించారు. దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తారు. పోక్సో యాక్ట్ కింద రేప్ కేసు కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కాలనీ ఏర్పడి సుమారు 15 సంవత్సరాలు అవుతుంది. 60 కుటుంబాల వారు నివాసాలుంటున్నారు. అయినా వీరికి కనీస వసతులు సక్రమంగా లేవు. ఇది పట్టణ పరిధిలోని ముస్నూరు చంద్రబాబు నగర్ కాలనీ పరిస్థితి. కాలనీలో మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉన్న 2 మంచినీటి బోర్లలో ప్రస్తుతం ఒకటే పనిచేస్తుంది. ఈ బోర్ నుంచి వచ్చే నీరే ఇక్కడి ప్రజలకు అన్ని అవసరాలకు ఉపయోగపడుతుంది. కాలనీలో డ్రైన్ల నిర్మాణం జరగకపోవడంతో మురుగునీరు నిల్వ చేరుతుంది. కాలనీలో అంతర్గత రోడ్లు సక్రమంగా లేకపోవడంతో చిన్నపాటి వర్షం కురిసినా నడిచేందుకు వీలు లేకుండా పోతుంది. విద్యుత్ దీపాలు రాత్రిపూట వెలగటం లేదని స్థానికులు అంటున్నారు. కాలనీలో గతంలో కొందరికి ఇళ్లను మంజూరు చేసినా వారు నిర్మించుకోకపోవడంతో ఆ ప్రాంతంలో పిచ్చి మొక్కలు దట్టంగా ఏర్పడ్డాయని, దీంతో విషసర్పాలు సంచరిస్తున్నాయని స్థానిక ప్రజలు అంటున్నారు. ఇటీవల ఈ ప్రాంతం మున్సిపాలిటీ పరిధిలో విలీనమైన అధికారులు తమను సమస్యల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని ఆ ప్రాంత వాసులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి తమ ప్రాంతంలో సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు కాలనీ. ఈ కాలనీలో నా పేరు చంద్రయ్య. ఈ కాలనీలో ఎవరు పట్టించుకోవటం లేదయ్యా. బోరింగ్లు ఒకటి ఉండాల్సింది ఒకటి పోయింది, ఇంకొకటే ఉంది. నేలకు భలే ఇబ్బందిగా ఉంది. ఈదులు లేవు, రోడ్లు లేవు, కరెంటు లేదు, లైట్లు వెలగటం లేదు, పాములు తిరుగుతున్నాయి. ఆ పిల్లకాయలు బయటకు వచ్చేదానికి భయంగా ఉంది. చెట్లు చేమలు ఉన్నాయి.
అది 15 ఏళ్ళు అవుతుంది కాలనీ ఇచ్చి, అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు మా సమస్యల్ని. ఇల్లు ఇచ్చారు కదా, స్థలాలు ఇచ్చారు, వాళ్ళు కట్టుకుంటున్నారా లేదా, అసలు వాళ్ళకు ఉన్నాయా ఇల్లులు అని చెక్ చేసి లేని వాళ్ళకి ఇచ్చి, ఇందుకు ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కట్టుకోకలేళ్ళ పాములు చెట్లు చాములు చేరుకొని మురికాయలు చూడండి, అసలు రోడ్డు చూడండి ఎలా ఉందో మాకు. అసలు పిల్లలు అయితే వాళ్ళు అప్పుడు అసలు బయటకు వచ్చేదానికే లేదు. పాములు అసలు పెద్ద పెద్ద పాములు తిరుగుతున్నాయి, అవి ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక్క బోరింగ్ ఉందండి ఖాళీ, మొత్తానికి ఒక్క బోరింగ్ సరిపోతుందా? నీళ్ళకి ఇబ్బంది పడిపోతున్నారు, మంచి నీళ్ళకి కానీ అన్నిటికీ అదే బోరింగు. 15 ఏళ్ళు అవుతున్నా ఇప్పుడు ఒక్కరు కూడా పట్టించుకునే వాళ్ళు వస్తారు, ఆ ఓట్లు అయితే సేపు చెప్తారు. ఎవరైనా సరే ఒక్కరున్నా నేను అడగట్లేదు, ప్రతి ఒక్కరు మా సమస్యలు చెప్పమంటారు, చెప్తాము, ఎవరు పట్టించుకోరు అసలుకి. ఇదిగో అదిగో అమ్మ, ఇదిగో అట్లా చేసేస్తాం అమ్మ, అయిపోతుందిలే అమ్మ, మీ కాలువలు కట్టించేస్తాం, రోడ్లు కట్టించేస్తాం అని అంటారు. అప్పుడు మందమే చెప్తారు, తర్వాత ఇంకా అసలు పట్టించుకోరు మమ్మల్ని. అంగన్వాడి పెడతామని చెప్పని ఇక్కడికి వచ్చి మేడం పెట్టేసింది, పెట్టి ఒక 10 రోజులు పెట్టింది, పెట్టి తీసేసి పై కాలనీ అక్కడ కాలనీలో పెట్టేసింది. అదే అంటే పిల్లలందరినీ అక్కడికి రమ్మంటున్నారు. చిన్న చిన్న పిల్లలు మేము నిద్ర లేగిస్తే పనులకు పోయేవాళ్ళం, పసిబిడ్డలు ఏదావని వెళ్తారు అక్కడికి. అంగన్వాడి వచ్చింది ఈ కాలనీకి, తీసేసి ఆ కాలనీకి పెట్టారు. నీళ్ళు చూస్తేనే ఉండేది ఒక బోరు, ఈ 50 ఇల్లు 60 ఇల్లు ఉన్నాయి, ఈ కాలనీకి ఒక్క బోరు సరిపోవట్లా మాకు. చెప్పి మా నోరు పోతుంది కానీ ఒక్కళ్ళు కూడా చూసిన వాళ్ళు లేరు. అసలు ఈ కాలనీకి వచ్చి ఒక్కళ్ళు కూడా చూసిన వాళ్ళే లేరు. రోడ్లు చూస్తేనేమో చెట్లు, చుట్టూ చెట్లు ఇచ్చారు. కరెంట్ స్తంభాలు ఉంటాయి కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చి 0 లైట్ బల్బులు వేసి వెళ్తారు. ఒక స్తంభానికన్నా ట్యూబ్ లైట్ ఉంది చూడండి మీరు. దారి కావలి పట్టణ పరిధిలోని బుడంగుట్ట కాలనీలో మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకు శిథిలావస్థకు చేరుకుని ప్రమాదభరితంగా ఉంది. ట్యాంకుకు పగులిచ్చి ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నూతన ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. రాడ్లో సగం దాకా చూపిస్తారంట నీకే. కావలి రూరల్ మండలం వెంగగారిపాలెంలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో బావులలో ఉన్న నీరు అడుగంటిపోతూ ఉండటంతో మంచినీటి కోసం అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో మంచినీటి సౌకర్యాలను కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
కరువు మండలాలలో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని అన్నారు దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి. ఈ మేరకు శనివారం ఆర్డీఓ లక్ష్మీ నరసింహాన్ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. మేము నెల్లూరు జిల్లా దళిత సంఘర్షణ సమితి నాయకులము, వివిధ దళిత నాయకులు అయితే మన ఆర్డీఓ గారిని ఇప్పుడే కలిసాము. మన కావలి డివిజన్లో దాదాపు 10 మండలాలు 9 మండలాల దాకా కరువు పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కావలి డివిజన్లో గెలిచిన నాయకులు కానీ ఓడిన నాయకులు కానీ ఎవరు కూడా ప్రజల గురించి పట్టించుకోవట్లేదు, రైతుల గురించి రైతు కూలీల గురించి పట్టించుకోవట్లేదు. సోమశిల నీళ్లు దగదత్తి దాకా వచ్చి దగదత్తిలో అడవులకు పారులు ఇస్తున్నారు. అడవులకి జామాల చెట్లకి పెట్టుకున్నారు నీళ్లు. మన కరువు పరిస్థితి ఉంటే దాదాపు 25% మాత్రమే కావలి డివిజన్లో 9 మండలాల్లో పొలాలు వేసుంటే కావలిలోనే మరీ ఎక్కువగా కావలి, బోగోలు, కావలి మండలం, జలదంకి మండలం ఈ ప్రాంతంలో మరీ కరువు విపరీతంగా ఉంది. కనీసం వేసిన పొలాలు కూడా ఎండిపోతున్నామని నాయకులు ఏమంటే సోమశిల నీళ్ళు కానీ కలిగిరి రిజర్వాయర్ నుంచి వచ్చే నీళ్లు కానీ ఎవరు కూడా ఆ నీళ్లు తీసుకురావాలి, పొలాలు నిలబెట్టాలి, ఎండిపోకుండా చూడాలని నాయకులు మనస్తత్వమే లేదు. రైతులు కానీ రైతుల గురించి కానీ రైతు కూలీల గురించి కానీ ఎవరు పట్టించుకోలేదు. ఈ కరువు పరిస్థితుల్లో పంటలు పండకన్న పరిస్థితుల్లో పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో రైతులు వేరే విషయం అయినప్పటికీ రైతు కూలీలు మాత్రం జాలలుగా దాదాపు పండగే చేసుకోలేదు. దాదాపు పండగ పరిస్థితుల గ్రామాలు ఇప్పుడు లేదు. ఎందుకంటే కరువు పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి తప్ప కూలీలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇచ్చిన బియ్యం కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఉపాధి హామీ పథకాన్ని కావలి డివిజన్లో ఏర్పాటు చేయాలి. తక్షణమే ప్రతి గ్రామంలో పనులు కల్పించాలి, వాళ్ళ కూలి కల్పించాలి. కూలి కల్పిస్తేనే ఈ కరువు పరిస్థితులు ఉంటాయి. ఈ కరువు వల్ల మరణాలు సంభవించకుండా ఉండేదానికి ఈ ఏరియాలో మనం అప్పటికి కూడా 3 మండలాల్లో కరువు మండలాలుగా ప్రకటించారు. అయితే దానికి కరువు మండలాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా లేవు. వాటిని తీసుకోవాల్సిన చర్యలు కరువు మండలాలు ఏవైతే 3 మండలాలు ఉన్నాయో ఆ మండలాలకు కావాల్సిన రైతులకు రైతు కూలీలకు గురించి పట్టించుకోలేదు. ఉపాధి పనులు లేవు, ఏ పనులు లేకుండా చేస్తున్నారు. అసలు ఎవరు కూడా ప్రతిపక్ష శాసనసభ్యులు కానీ అధికార పార్టీ సభ్యులు కానీ ఎవరు కూడా ప్రజల గురించి పట్టించుకోలేదు, పేదవాళ్ళ గురించి అసలు పట్టించుకోవట్లేదు. కాబట్టి తక్షణమే ఉపాధి పనులు కల్పించి ప్రతి ఒక్క 10 వాడికి కూలి కల్పించాలని, ఆ కూలీ ద్వారా ఉపాధి కల్పిస్తేనే ఏదన్నా గంజో గడుగు తాగుతారని చెప్పి మేము ప్రాధాయపడుతున్నాం. అది ఆర్డీఓ గారికి కలెక్టర్ దృష్టికి తీసుకోమని చెప్పాము. కావలి డివిజన్లో పరిస్థితులు ఉన్నాయి. అదే సోమవారం కూడా గ్రీవెన్స్లో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. దీని తర్వాత మహోద్యమంగా సృష్టిస్తాం. ఉద్యమాన్ని సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.